వెల్కమ్ టు వీక్షణం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుల చుట్టూ ఒక కొత్త చర్చ మొదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై అనుక్షేపణని ప్రయోగించేలా చేయడం ఏంటని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రశ్నించడంతో మరోసారి ఈ మ్యాటర్ చర్చనీయాంశమైంది. శాసన న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ దేశంలో ఇవాళ కొత్తగా వచ్చిన చర్చ అయితే కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పుడు కూడా హాట్ డిబేట్గా మారింది. ఇప్పుడు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో సుప్రీం తీర్పుతో మరోసారి దేశంలో ఎవరు సుప్రీం అన్న చర్చ తెరపైకి వస్తుంది. There is a directive to the president by a recent judgment. Where are we heading? What is happening in the country? దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు తీర్పులు నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. అది శాసన న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ గురించే. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థల మధ్య సున్నితమైన సరిహద్దు ఉంది. భారత రాజ్యాంగం ఎవరివి వారికే హక్కులు, అధికారాలు కల్పించింది. సో మ్యాటర్ ఏంటంటే సుప్రీంకోర్టు తనకున్న కాన్స్టిట్యూషనల్ పవర్స్ ను వాడుతూ ఒక అడుగు ముందుకేసిందా అన్నది ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు, శాసన వ్యవస్థలో చర్చకు దారితీసింది. తాజాగా తమిళనాడు పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చుట్టూ కథ నడుస్తోంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోతే 3 నెలల్లో వాటిని ఆమోదించినట్లుగా చూడాలని తీర్పు ఇవ్వటంపై మిశ్రమ స్పందనలొస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడటంతో మ్యాటర్ మరో టర్న్ తీసుకుంది. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు అత్యున్నత సంస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు రాజ్యాంగ విలువలను, చట్టాన్ని, అలాగే ప్రజా ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా ఉంది. అయితే తాజాగా తమిళనాడు పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రపతి 3 నెలల్లో క్లియర్ చేయాలన్న విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మన దేశంలోని కీలకమైన వ్యవస్థలకు రాజ్యాంగం సున్నితమైన హద్దులు గీసింది. ప్రతి వ్యవస్థ తమ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఇతర వ్యవస్థలను గౌరవించాలి. అలాగని తప్పు జరిగితే చూస్తూ ఉండొద్దని కూడా చెప్పింది. అదే సమయంలో ఒకరి అధికారాల్లోకి మరొకరు దూసుకెళ్లటం పైన స్పష్టత రాజ్యాంగంలో ఉంది. సో ప్రజాస్వామ్యం నిలబడాలి, సంపూర్ణ న్యాయం జరగాలి. సంఘర్షణ తలెత్తినప్పుడు వ్యవస్థలకు పవర్స్ కూడా ఇచ్చింది రాజ్యాంగం. పవర్స్ ఇచ్చిన ఆ ఆర్టికల్స్ చుట్టూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులిస్తే కరెక్ట్, చెంపపెట్టు తీర్పులిస్తే రాంగ్ అవుతుందా అన్నది మరికొందరి న్యాయ నిపుణుల వాదన. సో లేటెస్ట్ గా తమిళనాడు పెండింగ్ బిల్లులపై జరిగిందేంటో చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన అధికారాలను వినియోగించి 3 నెలల్లో రాజ్ భవన్, రాష్ట్రపతి భవన్ పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాల్సిందే అంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు ఒక ప్రత్యేకమైన, విశేషమైన అధికారాన్నిచ్చింది. అదేంటంటే కొన్నిసార్లు చట్టం లేదా శాసన వ్యవస్థ ఏదైనా కష్టమైన సమస్యకు పరిష్కారాన్ని అందించకపోతే పూర్తి న్యాయం చేసేలా కేసు వాస్తవాలను పరిగణలోకి తీసుకుని వివాదాన్ని ముగించటానికి సుప్రీం తన పరిధిని విస్తరించి తీర్పు ఇవ్వొచ్చు. ఆ ప్రకారం తమిళనాడు గవర్నర్ పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రయోగించి సంచలన తీర్పైతే ఇచ్చింది. అంటే గవర్నర్ అధికారాలపై ఆర్టికల్ 200 చెప్పినట్లు సాధ్యమైనంత త్వరగా బిల్లుల్ని క్లియర్ చేయాల్సి ఉండగా అది 3 నెలలు అని సుప్రీంకోర్టు తాజాగా డెడ్ లైన్ విధించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సుప్రీం తీర్పుపై కీ కామెంట్స్ చేశారు. రాష్ట్రపతికే గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదని, ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదన్నారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారని, వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఉద్దేశమేంటంటే రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లో ఏదైనా బిల్లు ఆమోదించకపోతే అది ఆటోమేటిక్ గా డీమ్డ్ టు బి క్లియర్డ్ అని నిర్ణయం జరిగిపోతే ప్రమాదం కాదా అంటున్నారు. స్క్రూటినీ ఎవరు చేయాలి, చెయ్యకపోతే బాధ్యత ఎవరు వహిస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నిటినీ సంధిస్తున్నారాయన. My worries were at a very highest level. I never thought in my life I'll have the occasion to see it.
President of India is a very elevated position. President takes oath to preserve, protect and defend the Constitution. Parliament, the first part is the President. Second and third are Lok Sabha and Rajya Sabha. There is a directive to the President by a recent judgment. Where are we heading? What is happening in the country? We have to be extremely sensitive. It is not a question of someone filing a review or not. We never bargained for democracy for this day. నిజానికి ఒక బిల్ను సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని రాజ్యాంగంలో ఉంటే సుప్రీం తాజాగా 3 నెలల డెడ్లైన్ పెట్టింది. అయితే మాటకు బదులు రాజ్యాంగంలో సాధ్యమైనంత త్వరగా అన్న మాటను చట్టసభలో సవరణ చెయ్యండి అని సూచనలు ఇచ్చినా బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం, సమతుల్యతతో ఉండేదన్న భావనలున్నాయి. కానీ 3 నెలలు అని డిసైడ్ చేయటం అన్న మాట చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి చెప్పిన మరో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇటీవలే ఓ జడ్జి ఇంట్లో గుట్టలుగా కాలిపోయిన నోట్లు దొరికాయి కదా, ఆ కేసు ఏమైందని ధన్కర్ ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే విచారణ నుంచి మినహాయింపు ఉంది. మరి ఈ కేసులో న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు, జడ్జిపై విచారణకు సంబంధం లేదు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. It was stayed on one ground, independence of judiciary. This independence कोई कवच नहीं है. This independence is not some kind of impregnable cover against inquiry, investigation, probe. Institutions thrive with transparency, with their being probe. The surest way to degenerate an institution or an individual is to give total guarantee there will be no inquiry, no scrutiny, no probe. How can we take this situation? సో రాజ్యాంగంలో చెప్పినట్లు తప్పులు జరుగుతుంటే రాజ్యాంగ సవరణలు చేయాలని సుప్రీం సూచించాలి. శాసన వ్యవస్థలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలా అన్న చర్చ జరుగుతోంది. అలా కాకుండా ఒకరి అధికారాల పరిధిలోకి మరొకరు వస్తే రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారితీసే అవకాశాలున్నాయన్న వారు ఉన్నారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రత చాలా కీలకంగా ఉంటాయి. అందుకే రాజ్యాంగం సుప్రీంకోర్టుకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. అదే సమయంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు చట్టాలు చేసే సంపూర్ణ హక్కులు కల్పించింది. ఎవరి బాధ్యతలు వారికి ఇచ్చింది. అయితే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వ్యవస్థలు నడుచుకుంటున్నాయా లేదా అన్న పాయింట్ చుట్టూ రాజ్యాంగ నిపుణులు, రాజకీయ, న్యాయ నిపుణుల మధ్య చర్చ జరుగుతుంది. కోర్టు తీర్పులు ప్రజల హక్కులను కాపాడడానికి, ప్రభుత్వ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఉన్నాయని, సుప్రీంకోర్టు రాజకీయ ఒత్తిడి నుంచి స్వతంత్రంగా పనిచేస్తుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందన్నది న్యాయ నిపుణుల వాదన. కొన్ని తీర్పులు ప్రగతిశీలంగా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. మరికొన్ని తీర్పులు సాంప్రదాయక విలువలను, రాజకీయ సమతుల్యతలను కాపాడడానికి ప్రయత్నిస్తాయి. అన్నీ కీలకమే. ఇంపార్టెంట్ ఇష్యూస్లో బ్యాలెన్స్డ్గా ఉండడం కత్తిమీద సామే. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. నియామకాలు, పదోన్నతులు, బదిలీలు అన్నీ సుప్రీంకోర్టు కొలీజియమే చూసుకుంటుంది. చివరకు జడ్జిల మీద ఆరోపణలొచ్చినా సరే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని ఎంటర్ కానివ్వని పరిస్థితి ఉందన్న చర్చుంది. కొలీజియం స్థానంలో నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించిన బిల్లును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్రం ఎంత ప్రయత్నించినా జడ్జిల నియామకంలో మార్కు చూపించలేకపోయింది. ఒక దశ వరకు ప్రయత్నించి ఆగిపోయింది కేంద్రం. ఇక మమతా బెనర్జీ కూడా ఇటీవలి సుప్రీం తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఆ తీర్పును వ్యక్తిగతంగా తాను అంగీకరించలేనని, కానీ న్యాయస్థానంపై గౌరవంతో ప్రభుత్వపరంగా నడుచుకుంటామని అన్నారు.
అక్కడితో ఆగలేదు. ఎవరి ఉద్యోగమైనా తీసేసే హక్కు ఎవరికుంటుంది? ఎవ్వరికీ ఉండదన్నారు. ఈ విషయంలో తమకు ప్లాన్ ఏబీసీడీఈ రెడీగా ఉన్నాయని అన్నది. ఈ మాట అన్నందుకు తనను జైల్లో పెట్టొచ్చని, అయినా ఖాతరు చేయబోనని కుండబద్దలు కొట్టారు. ఈ నిర్ణయం వెనుక బీజేపీ, సీపీఎం కుట్రుందని కూడా ఆరోపించారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యమని, అర్హులైన టీచర్లను దొంగలు, అనర్హులుగా ముద్రవేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్ చేశారు. ఒక సిట్టింగ్ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెడతారా? అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా అని కూడా ప్రశ్నించారామె. అలాంటప్పుడు అభ్యర్థులను ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదని అన్నారు. కొందరి కారణంగా అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె. যারা একটা কলমের খোঁচায় জীবনটাকে সংকটের মধ্যে এনে দাঁড় করিয়েছেন, ভাববেন না আমরা এটাকে ভালোভাবে মেনে নিতে পেরেছি। আপনাদের শোকে আমাদের হৃদয়ও পাথর হয়ে গেছে। আপনাদের শোকে আমরা মানবিক মানুষ, মনে রাখবেন। భారత ప్రధాన న్యాయమూర్తి కేసులను కేటాయించే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అధికారం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ఇది సీజేఐకి అపరిమిత అధికారాన్ని అనుమతిస్తుందని, సెన్సిటివ్ కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న చర్చ తెరపైకొచ్చింది. 2018లో 4 సీనియర్ జడ్జిలు ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో ఓ పెను సంచలనం. తాజాగా వక్ఫ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలపైన సొసైటీలో చర్చ జరుగుతోంది. శబరిమల ఆలయ ప్రవేశంపై తీర్పు విషయమే అయినా, ఆర్టికల్ 370 రద్దుపై ఇచ్చిన తీర్పైనా ఇలా సుప్రీంకోర్టు చాలా సవాళ్లనే ఎదుర్కొంది. సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనా సుప్రీం పవర్స్ సుప్రీంకున్నాయి. రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళ్లడమే అత్యున్నత న్యాయస్థానం ముందున్న బాధ్యత. కొన్ని సందర్భాల్లో కోర్టు తన రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తూ సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తోంది. మరికొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఈ విషయంలో విమర్శలు, సమర్థనలు రెండూ సమాజంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, పారదర్శకతను బలోపేతం చేయడం ద్వారా ఈ వివాదాలను తగ్గించవచ్చన్న సూచనలు వస్తున్నాయి. సో వ్యవస్థల మధ్య సంఘర్షణ ఇది కొత్త కాకపోయినా తాజా తీర్పులైతే కొత్త చర్చకు దారితీశాయి. For more videos like this, subscribe Big TV channel.